ఇక మోంతా తుఫాన్ తెలంగాణను చిగురుటాకులా వణికించింది. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బుధవారం అనేక జిల్లాల్లో జనజీవనం అస్తమస్తమైంది. చాలా చోట్ల రహదారులు తెగిపోవడంతో రవాణా వ్యవస్థల స్తంభించింది. చెరువులు, కుంటలు తెగిపోక కాలువలు, వాగులు ఉప్పొంగాయి. వరద నీరు పొలాలను ముంచేసింది. పంటలు నేలకొరికాయి. కాలనీలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. నాగర్ కర్నూల్, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో అత్యధికంగా 41 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్ రికార్డ్. ఇక పర్వతగిరిలో 38.2 సెంటీమీటర్ల వర్షం పడింది. రాష్ట్రంలోని 29 ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. ఈ ప్రాంతాల్లో 12 గంటల్లోనే 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. 105 ప్రాంతాల్లో ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల వరకు 10 సెంటీమీటర్లకు పైబడే వర్షం నమోదైంది. గత 5 ఏళ్లలో ఈ స్థాయిలో భారీ వర్షాలు నమోదు కావడం ఇదే ప్రథమం. మంగళవారం రాత్రి ఏపీలోని నర్సాపురం వద్ద తీరం దాటిన మోంతా తీవ్ర తుపాను ప్రభావం తెలంగాణపై తీవ్రంగా పడింది. బుధవారం సాయంత్రానికి మోంతా బలహీనపడి వాయుగుండంగా మారింది. ఇక ఇవాళ మధ్యాహ్నం కల్లా దీని ప్రభావం పూర్తిగా తగ్గనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ రేపు భారీ వర్షాలు నమోదు కావచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ ఏడాది జూన్ నుంచి అక్టోబర్ 29 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 82.90 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 110.87 సెంటీమీటర్లు నమోదైంది. సాధారణం కంటే 34% అధికంగా వర్షాలు కురిశాయి. 5 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా 20 జిల్లాల్లో అధికం, 8 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పలు జిల్లాల్లో అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఇవాళ సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. నేటి SA1 పరీక్షలు కూడా వాయిదా వేశారు. వరంగల్, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో పాఠశాలలతో పాటు అంగన్వాడీలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. భువనగిరి, సిద్దిపేట, కరీంనగర్ తదితర జిల్లాల్లో పాఠశాలలకు సెలవులిచ్చారు. ఈ